ఇది చదివిస్తామంటే గవర్నమెంట్ మనం ఈ కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా వారు మన వైపు పక్షపాతం చూపకుండా వారు మన పిల్లలకు చదువుని గవర్నమెంట్ ఇస్తా 15 మంది కార్పొరేషన్ ఇచ్చిండ్రు. మనము వెంబడించి రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి మా రాష్ట్ర అధ్యక్షులు చాలా మంది పోతే వారికి రాష్ట్ర అధ్యక్షులు ప్రతి జిల్లాకు ప్రతి మండలాలకు ప్రతి విషయాలు వారికి కృతజ్ఞతలు. వారికి ఏ రోజైనా ఎల్లవేళైనా వారు చెప్పిన పనికి మన సంఘీయులు కష్ట నిష్ఠూరాలు కోర్చుకుంటూ ఎంత దూరమైనా వస్తున్నారు. ఇక నుండి అయినా గవర్నమెంట్ మనం ఖచ్చితంగా వినియోగించుకొని మన బతుకులు బాగు చేసుకోవాలని ఆ యొక్క మనవి. వచ్చిన నాయకులు కొంచెం బయట ఉన్నట్టున్నారు. ఈరోజు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఆత్మీయ సమ్మేళనం అని ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని గత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రావాలని చెప్పి విశ్వ బ్రాహ్మణులం త్యాగాలతో పాటు కూడా సిద్ధాంతాన్ని నమ్ముకొని నా తెలంగాణ నాకు కావాలని చెప్పి 30 మంది అమరత్వం పొందారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా విశ్వ బ్రాహ్మణులే. ఈ యొక్క తెలంగాణ వస్తే మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఎన్నో ఆర్నిశలు కృషి చేసినా కూడా మా సమస్యకు పరిష్కారం రాలేదు. ఈ గత ప్రభుత్వాలకు దాదాపు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా ఏ రకంగా రాకున్నా కూడా నిరాహార దీక్ష చేసినాము. అదేవిధంగా రస్తా రోకో చేసినాము. ఆఖరికి మేము తెలంగాణ విశ్వ బ్రాహ్మణులందరం కలిసి ప్రగతి భవన్ కూడా ముట్టడి చేసాం మా సమస్య పరిష్కారానికి. అయినా పరిష్కార మార్గం దొరకలే. అయినా ఒకసారి 2 సార్లు 3 సార్లు చేసినా కూడా మా పరిష్కారం దొరకలే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలి, ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచనతోని జనంలో ఉన్న మా యొక్క విశ్వ బ్రాహ్మణులు దాదాపు రాష్ట్రంలో 25 లక్షల మంది విశ్వ బ్రాహ్మణులందరం ఒకతారు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని కూల్చాలి, విశ్వ బ్రాహ్మణుల యొక్క సమస్య పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ముందంజ ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. దానికి తోను దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము రాకముందు అడగడం జరిగింది. పిసిసి వాళ్ళను అదేవిధంగా ఏఐసిసి వాళ్ళను కూడా కలవడం జరిగింది. దాని ద్వారా విశ్వ బ్రాహ్మణులకు విశ్వ బ్రాహ్మణుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము దాదాపు గత అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణుల కదం తొక్కి టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడించడానికి మా యొక్క ప్రయత్నం మనం జరిగింది. ఇప్పుడు మేము అనుకున్నది ఏంటి అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా 17 నియోజకవర్గాల్లో లోక్సభ స్థానాల్లో విశ్వ బ్రాహ్మణులందరూ ఒకతాడు మీకు వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కదారు పెట్టాలి, అదే రకంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పక్కదారు పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వమే ముందుండాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయాలనే కంకణం కట్టుకొని మేము విశ్వ బ్రాహ్మణులందరం టోటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో నలుమూలల నుంచి దాదాపు 33 జిల్లాలు 553 మండలాలు కూడా ఒకతాడి మీదకి వచ్చి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి మాకున్న ఆలోచనతో ఈ యొక్క ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం 1,50,000 ఓట్లతో ఎన్నికలు జరుపుకొని మా సమస్య పరిష్కారం అయితే ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కూడా వినతులకు పరిష్కారం కాలేదు. ఇకనైనా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మా సమస్య పరిష్కరిస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క డిమాండ్లు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, పాలక మండలిని ఏర్పాటు చేసి 2,000 కోట్లతోని పాలక మండలి ఏర్పాటు 2,000 కోట్లతో నిధులతోని పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్. అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులకు రెక్కాడితే డొక్కాడిన విశ్వ బ్రాహ్మణులు కుటీర పరిశ్రమల ద్వారా దాదాపు ప్రభుత్వాలు ఎన్నో రకంగా మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి మల్టీనేషనల్ కంపెనీల ద్వారా చేతి వృత్తులు కోల్పోతున్నాం. ఈ చేతి వృత్తులకు అనుగుణంగా మా యొక్క 33 జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ కారిడార్ ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణ బతుకులు బాగుపడడానికి కారిడార్ చేయాలని రెండో డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర కుల వృత్తుల వాళ్ళకు ఏదైతే పింఛనీ పథకం ఏర్పాటు చేస్తుందో మా విశ్వ బ్రాహ్మణ కుల వృత్తులకు కూడా 50 సంవత్సరాలకే పింఛనీ పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకవర్గ నాయకులారా పాలకవర్గం చేసే కాంగ్రెస్ నాయకులకు కూడా మా యొక్క విజ్ఞప్తి, మా సమస్యను ఆలోచించుకొని
మా మద్దతు తీసుకొని ప్రజల యొక్క ఆలోచనతో మేము గెలిచినాం కాబట్టి ప్రజల యొక్క ఆలోచనతో మేము ముందుకు పోతాం. మీతో పాటు మేము ఉంటాం. మాకు అనుకున్న సమస్య పరిష్కారానికి మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు, కాంగ్రెస్ ప్రతినిధులకు, అదే విధంగా నాయకులకు అందరికీ మా విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున ఈ రోజు విజ్ఞప్తి తీసుకోవడం. జై విశ్వకర్మ. ఇంకొకటి, రాజకీయంగా విశ్వ బ్రాహ్మణులను కనుమరుగైపోతున్నాం. విశ్వ బ్రాహ్మణులు కూడా నామినేషన్ పదవుల్లో గాని, అదే విధంగా ఎమ్మెల్సీ పదవుల్లో గాని, అదే విధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏ పదవులు ఉన్నా కూడా మాకు చట్టరీత్యా మాకు జనాభా తమాషా ప్రకారంగా మాకు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది. జై విశ్వకర్మ. జై